హాయ్ వ్యూవర్స్, నా పేరు ఎలీషా. నేను Amplify Infra కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా 2+ years ఎక్స్పీరియన్స్తో వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం వచ్చేసాము అత్తాపూర్ సైట్కి. ఇక్కడ G+3 కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనమాట, 4707 బిల్టప్ ఏరియా. సరే, ఇప్పుడు మనం ఇంటర్నల్ చిప్పింగ్ వర్క్ చెక్ చేస్తున్నాం, ఇంటర్నల్ కాండ్యూటింగ్. దానికి ముందు మార్కింగ్ అంతా ఇంపార్టెంట్ అనమాట. మార్కింగ్ ఎట్లా చేస్తారు అని అంటే, మనం ఫస్ట్ వాళ్ళకి ఇంటర్నల్ డ్రాయింగ్స్ ఇస్తాము. ఆ డ్రాయింగ్స్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడ పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్ ప్రకారంగా మనం ఎలక్ట్రిఫికేషన్ పాయింట్స్ ప్రకారంగా మనం మార్క్ చేస్తాం. ఇచ్చిన డైమెన్షన్స్ని బేస్ చేసుకొని, మనం ఇచ్చిన డ్రాయింగ్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నారు. మనకు వచ్చేసి 2, 4, 6, 8, 12 మాడ్యూల్ సైజెస్ అనేది ఈ పర్టికులర్ సైట్లో మనం వాడుతున్నాం. డీటెయిల్గా చెక్ చేద్దాం. మనకి టోటల్గా 3 హైట్స్లో మనం ఎలక్ట్రిఫికేషన్ పాయింట్స్ ఇస్తున్నాము. ఒకటి వచ్చేసి మెయిన్ బాక్స్, ఇంకోటి వచ్చేసి లోవర్ ప్లస్ అప్పర్ అని చెప్పేసి 3 పాయింట్స్ అనమాట. మనకి ఒకటి వచ్చేసి 8 feetలో ఉంటుంది, ఆ అప్పర్ ఏదైతే ఉందో. మిడిల్లో ఏదైతే మెయిన్ బోర్డు ఉంటుందో ఆ మిడిల్లో 5 feet ఇస్తున్నాం ఫ్లోర్ హైట్ నుంచి. దాంతోపాటు కింద వచ్చేసి 3 feet హైట్లో ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫుట్ ల్యాంప్ ఉంటుంది, అది 1 feet హైట్లో మనం పాయింట్అవుట్ చేసి ఇచ్చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ బోర్డ్ అనుకోండి, ఇది 5 feet హైట్. ఇది వచ్చేసి బిఫోర్ కన్స్ట్రక్షన్ కాబట్టి కొంచెం ఫ్లోర్ హైట్ అనేది యాడ్ అవుతుంది. సో మనకి ఎగ్జాక్ట్ పొజిషన్లోకి వస్తుంది. సో ఇక్కడ మెయిన్ బోర్డు మనం 12 మాడ్యూల్ ఇచ్చాము. ఇట్లా మాడ్యూల్స్ ఏవైతే స్పెసిఫిక్గా మనం అనుకున్నామో అది కస్టమర్తో మాట్లాడుకొని, ఆ కస్టమర్ ఓకే అనుకున్న తర్వాత దాని తర్వాత మనం రివైజ్డ్ డ్రాయింగ్ ఇచ్చి ఆ డ్రాయింగ్ ప్రకారంగా మార్కింగ్ ఇస్తున్నాం. దాని తర్వాత వీళ్ళు ఫస్ట్ మార్క్ చేస్తారు. మనం ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటాం, కాండ్యూట్స్ ఎట్లా వెళ్తాయి, రూటింగ్ ఎట్లా వెళ్తుంది అంతా చెక్ చేసుకున్న తర్వాత మనం చిప్పింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాం అనమాట. ప్రీవియస్గా చూసుకుంటే వాళ్ళు మెజర్మెంట్ చేశారు, ఆ మెజర్మెంట్ ప్రకారంగా చేశారు. ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మనం కస్టమర్ అడిగారో అదే పాయింట్లో ఇస్తున్నాం. అదేవిధంగా ఏసీ పాయింట్ పైన టాప్లో కానీ, లైట్ పాయింట్స్ కానీ అట్లా ఇస్తున్నాం. టీవీ పాయింట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, ఆ టీవీ పాయింట్ ఆయన అడిగినట్లుగా అదే డైరెక్షన్లో మనం ఇస్తున్నాం అనమాట. సో యాజ్ పర్ వాస్తు అన్నీ చెక్ చేసి క్యాలిక్యులేటెడ్గా చేసి మనం ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్కి. సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 12 మాడ్యూల్ బాక్స్ అనుకున్నాం. ఆ 12 మాడ్యూల్ బాక్స్ అక్కడ పెట్టారు. దానికి తగ్గట్టుగా వైరింగ్ ఇచ్చేలాగా కాండ్యూట్స్ ప్లేస్ చేశారు. లైట్కి కానీ లేదంటే మనకి స్లాబ్లో నుంచి స్లాబ్ రూటింగ్ ప్రకారంగా ఇంతకుముందు వీడియోలో ఉన్నట్టు ఆ వీడియో ప్రకారంగా చూసుకుంటే అక్కడ నుంచి వస్తుంది అనమాట. ఇన్కమింగ్ వచ్చి 12 మాడ్యూల్ బాక్స్లోకి వెళ్ళేలాగా. దాని తర్వాత ఫుట్ ల్యాంప్ కూడా ఇచ్చేశారు 2 మాడ్యూల్. సో ఈ చిప్పింగ్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా జరిగిందా లేదా అనేది చూసుకోవాలి. దాని తర్వాత నెయిల్స్ అనేది పేస్ట్ చేశారా లేదా, కరెక్ట్గా కొట్టారా లేదా, మనకి ఏ మూమెంట్ లేకుండా వాళ్ళలో కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఈ పైప్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో అవి సుధాకర్ కంపెనీ యూజ్ చేసాము, అట్లాగే ISI మార్క్ యూజ్ చేసాము. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా కాండ్యూటింగ్ చేశారా లేదంటే ఏదైనా క్రాక్స్ కానీ లేదంటే చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేయలేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకొని దాన్ని పర్ఫెక్ట్ అంటే పాయింట్స్ నోట్ చేసిస్తే వాళ్ళు రెక్టిఫై చేస్తారు. రెక్టిఫికేషన్ అలాగే క్వాలిటీ పరంగా మనం ఇందాక చూసాం కదా, ఇది కమ్యూనికేషన్ టీవీ పాయింట్ అనుకున్నాం. ఈ టీవీ పాయింట్ని కవర్ చేశారనమాట. ఓవరాల్గా ప్రాపర్ వర్క్ అయిపోయిన తర్వాత మెటల్ బాక్స్ని కవర్ చేయాలి. ఎందుకు అని అంటే ప్లాస్టరింగ్ చేసే టైంలో మనకి సిమెంట్ అవన్నీ పార్టికల్స్ అవన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. అట్లా వెళ్ళకుండా ప్రాపర్గా కవర్ చేస్తే దాని తర్వాత ఏమవుతుంది అంటే రీవర్క్ అవ్వదు, లేదంటే క్వాలిటీ కూడా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. సో అందుకని ఈ క్వాలిటీ చెక్స్ అనేది మనం జనరల్గా చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.